పుట్టపర్తిలో వైసీపీకి భారీ దెబ్బ. టీడీపీతో అభివృద్ధి జరుగుతుందని భావించి తేదేపాలోకి వలసలు ఎక్కువయ్యాయి. రామ్ లక్ష్మణ్ రోడ్ షోలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె సింధూరారెడ్డి, పల్లె కృష్ణకిషోర్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్లపై పూల వర్షం కురిపించిన ప్రజలు. పుట్టపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పుట్టపర్తి పట్టణ కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది వైసీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ సమక్షంలో టీడీపీలోకి చేరారు. అంతకుముందు రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో ఈ రోడ్ షో కర్ణాటక నాగేపల్లి నుంచి బుక్కపట్నం మండలం జానకంపల్లి, బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి పట్టణంలో మీదుగా సత్యమ్మ గుడి సర్కిల్ వరకు రోడ్ షో సాగింది. వస్తా ఉంది. అందరూ 5 గంటలకు తప్పనిసరిగా ఉండాలి. మంచి మీటింగ్ ఉంటుంది. వేలాది మందిగా జనాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సునామీని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ 2024 సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ సింధూర ఎమ్మెల్యే అవుతుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీరు చూపించిన అభిమానం, ప్రేమ, గౌరవాన్ని మా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తప్పకుండా ఈసారి మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాము. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అందరూ ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తు ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం.